ఇప్పటికే ఈ సర్పంచ్ ఎన్నికలు ఆలస్యమైన నేపథ్యంలో త్వరితగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్తేజంగా మారనుంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కులగణన ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% స్థానాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజమైతే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు. అధికార యంత్రాంగం సమాయత్తం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈ షెడ్యూల్లో భాగంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో తమ బలాన్ని నిరూపించుకునే అవకాశంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీని తీవ్రతరం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ చర్చలు ఊపందుకోనున్నాయి. రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్పై అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి ప్రభుత్వం వైపు మళ్లింది.